హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, మీరు చూస్తున్నది హై నెక్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చి 38 సైజ్ బ్లౌజ్ అనమాట. దీని మెజర్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. 38 సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చి షోల్డర్ 7.5, బ్లౌజ్ లెంత్ 13.5, అప్పర్ చెస్ట్ 38, లోయర్ చెస్ట్ 40, వెస్ట్ వచ్చి 7.8, ఆర్మ్ రౌండ్ 7.8, హ్యాండ్ లెంత్ 9.5, హ్యాండ్ రౌండ్ 5.5, ఎపిక్స్ పాయింట్ 11, ఎపిక్స్ డౌన్ 2.5. కింద లైన్ వదిలేసి 13.5కి పెట్టి పైన ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి. కింద లైన్ ఎందుకు వదిలేయమనంటే అది వచ్చి ఖర్చు అనమాట. పైన ఒక 13.5 పెట్టుకున్నాం కదా, అవి 2 లైన్లు గీసేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ వచ్చి 7.5 తీసేసుకోవాలి. ఓకే, సెకండ్ లైన్ నుంచి కిందకి 1 లైన్ దగ్గర ఒకటి, ఆ తర్వాత కింద నుంచి హాఫ్, అంటే సెకండ్ లైన్ నుంచి 1 ఇంచ్కి ఒకటి, హాఫ్ ఇంచ్ ఒకటి మార్క్ అనేది వేసేసుకోండి. ఇది దేనికో నేను చెప్తాను తర్వాత. ఓకే, వేసేసుకున్న తర్వాత లైన్లు వేసేసుకోండి. లైన్లు వేసుకున్న తర్వాత సెకండ్ లైన్ నుంచి, అంటే థర్డ్ లైన్ నుంచి 7.5కి ఒక మార్క్ వేసేసుకోండి. 7.5 షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలన్నమాట. 7.5, 7.5. ఓకే, పైన 7.5 తీసుకున్నందుకు కింద కూడా 7.5 తీసుకొని ఆ 2 లైన్లు కలిపేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ వచ్చేసి 9.5. 9.5 తర్వాత చిన్న రౌండ్ ఇచ్చేస్తే మనకి 7 కింద పైన 3 లైన్లు వదిలేసి కింద లైన్ నుంచి 7.8 రావాలి మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసింది. నెక్ వచ్చి 3.5కి మార్క్ వేసుకోండి. కింద లైన్ నుంచి 1.5కి వేసేసుకుంటే వెనకాల హై ఉంటుంది కాబట్టి చాలా సరిపోతుంది. ఓకే, 1.5కి మార్క్ వేసుకోండి. ఆ తర్వాత 3.5, ఆ 3.5 పైన 3.5 జాయిన్ చేసి నెక్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. చిన్న షేప్ లాగా తిప్పేసుకుని తర్వాత వెస్ట్ వచ్చి 7.8, అయితే 1 ఇంచ్ వచ్చి డాట్స్ కోసం అనమాట. ఓకే, ఆ తర్వాత 1.5 మార్జిన్. ఇవి రెండు లైన్లు జాయింట్లు చేసేసుకోండి. టోటల్గా ఇప్పుడు వచ్చి థర్డ్ లైన్ నుంచి నెక్ దగ్గర ఉన్న ఫస్ట్ లైన్కి ఒక మార్క్ వేసేసుకోండి. అది వచ్చి ఖర్చు. ఇప్పుడు ఇంకో లైన్ వచ్చి కుట్టు అనమాట. కుట్టు వచ్చి సెకండ్ లైన్ మీద పడుతుంది. ఓకే, సైజ్ వచ్చి 38 సైజు. ఆర్మ్ రౌండ్ చెస్ట్ వచ్చి 9.5, ఆర్మ్ రౌండ్ 7.8, షోల్డర్ వచ్చి 7.5, వెస్ట్ వచ్చి 7.8. ఇది వచ్చి బ్యాక్ పార్ట్. ఈ వీల్ మార్కర్ తీసుకొని మార్క్ వేసేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎవరికైనా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టొచ్చండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ మీ బూస్టింగ్ నాకు ఉండాలి. ఇలాంటివి కాకుండా ఇంకా మరెన్నో చూపించాలని నా కోరిక అండి. మీకు ఎవరికైనా ఏ టైప్ అయిన బ్లౌజెస్ కావాలంటే నాకు మెసేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చి మళ్ళీ నెక్స్ట్ క్లాత్ పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ దాని మీద పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్గా గీసేసుకోవాలి. ఎలా ఉందో అలా గీసేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ ఒక డౌన్ కూడా ఇచ్చేసేయండి. సేమ్ ఎలా ఉందో అలా డౌన్ ఇచ్చేసేయండి. మొత్తం అవుట్లైన్ అనేది గీసేసుకోవాలి. చాక్ పీస్ తోటి మనము వీల్ మార్కర్ తీసుకొని షేప్ అనేది ఇచ్చేసేయాలి ఆర్మ్ రౌండ్ దగ్గర, అండ్ అలాగే నెక్ దగ్గర కూడా ఇవ్వాలండి వీల్ మార్కర్ తోటి. ఎందుకంటే మనకి నెక్స్ట్ నెక్ కట్ చేసేటప్పటికి ఈజీగా ఉంటుంది, అండ్ ఆర్మ్ దగ్గర లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది. పైనుంచి 6 వరకు మార్క్ వేసేసుకోండి. ఫ్రంట్ నెక్కి సరిపోతుంది. ఆ తర్వాత 3.5కి మార్క్ వేసుకోండి. 3.5కి మార్క్ వేసుకున్న తర్వాత అదే లైన్ పై వరకు కలిపేసి మంచి నెక్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఓకే, ఆ తర్వాత ఎపిక్స్ పాయింట్ వచ్చి 11 ఇంచ్కి మార్క్ వేసుకున్న తర్వాత ఆ పైన 11 ఇంచ్ దగ్గర నుంచి కిందికి 2.5 ఇంచ్కి ఒక మార్క్ వేసేసుకోండి. అది వచ్చి అప్పర్ చెస్ట్కి లోయర్ చెస్ట్కి మార్క్ అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చి మిడిల్ డాట్కి వచ్చి 4.2 దగ్గర ఒక మార్క్ వేసేసుకోండి. పైన అదేవిధంగా కింద కూడా 4.2 దగ్గర ఒక మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత అక్కడ ఒక డాట్ అనేది వేసేసుకోండి, ఎందుకంటే అది వచ్చి వెస్ట్ మార్క్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి 10.5కి ఒక మార్క్ వేసేసుకోండి. అక్కడ నుంచి కిందకి ఒక మార్క్ వేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ 1 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి. 1.5, 1.5 మిడిల్ డాట్ కోసం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి ఒక లైన్ వేసేసుకోండి. ఇవి 2 జాయింట్లు చేసేసుకోండి. ఆ 3 ఇంచెస్ దగ్గర కూడా కలిపేసుకోండి. ఓకే, కింద 7.8కి వెస్ట్ మార్క్ వేసేసాం కదా, అట్లా కింద నుంచి పైకి
2.5కి ఒక మార్క్ అనేది వేసేసుకొని లైన్ వేసేసుకోవాలి షేప్ కోసం. ఓకే, కింద నుంచి పై వరకు అనమాట 2.5. ఓకే, మార్క్ వేసేసిన తర్వాత షేప్ అనేది వేసేసుకోవాలి. ఇది వచ్చి లోతు తీసుకోవాలండి, చంక లోతు ఫ్రంట్ పార్ట్ కాబట్టి. ఇక్కడ నుంచి కొంచెం మార్క్ ఎందుకు ఇస్తుందంటే డాట్ మనం మిడిల్ డాట్ కుట్టినప్పుడు మనకు చెస్ట్ వచ్చి చాలా నీట్గా కూర్చోడానికని సో ఒక మార్క్ అనేది కిందకి లాగించాలన్నమాట. అప్పుడు మనకి చెస్ట్ వచ్చి బాగా కూర్చుంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో అది సగానికి ఒక మార్క్ వేసి ఆ సగం నుంచి కిందకి ఒక హాఫ్ మార్క్ వేయండి. ఆ తర్వాత 2 ఇంచెస్కి డాట్ వేసుకోండి. ఇది వచ్చి 3 ఇంచెస్కి డాట్ వేసేసుకోండి, సరిపోతుంది. చంక డాట్ 3, ఇది వచ్చి 2, చాలు సరిపోతుంది. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి బాడీ కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. వీల్ మార్కర్తో మార్క్ వేసేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ రకంగా కట్ చేసేసుకోవాలి. అక్కడ కొంచెం కెమెరా పడలేదండి, కానీ కొంచెం నేను చెప్తున్నాను కదా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అక్కడ కెమెరా నేను చూసుకోలేదు. ఓకే, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% నేను మీకోసం వీడియోస్ డెఫినెట్గా చేస్తానండి. మీకు అర్థమైందా కాలేదా కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. కొద్దిగా మీరు చెప్తూ ఉంటేనే కదండి మీరు చూస్తున్నారు లేదో తెలుస్తుంది నాకు కూడా నా వీడియోస్. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం. సో అక్కడ ఒక హాఫ్ ఇక్కడ ఒక హాఫ్ కుట్టులోకి వెళ్ళిపోతుంది, పర్వాలేదు. ఇప్పుడు వచ్చి హ్యాండ్ కట్ చేద్దాము. సో ఇలాంటి ఎల్ షేప్ స్కేల్ ఉంటే దేనికి యూజ్ అంటే బట్ట నీట్గా ఉండడానికి, క్లాత్ ఈవెన్గా ఉందా లేదా చూసుకోవడానికి అనమాట. లెంత్ వచ్చి హ్యాండ్ లెంత్ 9.5, కింద లైన్ వదిలేసి 9.5 తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక మార్క్ వేసి పైన ఇంకో మార్క్ వేసేసుకోవాలి ఒక లైన్ అనేది. ఇది వచ్చి 5.5, 1.5 cm 1.5 ఖర్చు అనమాట, మార్జిన్ అనమాట. ఓకే, పైనుంచి కిందికి 3.8కి ఒక మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత అక్కడ లైన్ అనేది వేసేసుకోండి. పైనుంచి మన ఆర్మ్ రౌండ్ ఎంత ఉందనేది అది మార్క్ అనేది వేసుకోండి 7.8. ఓకే, ఇక్కడ నుంచి 1.1 2.2కి మార్క్ వేసేసుకోండి. ఎందుకంటే ఇది షేప్ బాగొస్తుంది. అంటే సైజులను బట్టి అక్కడ నెంబర్లు అనేది మనం మారుస్తూ ఉంటామండి, అందరికీ ఇదే సైజు రాదు. ఓకే, ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క నెంబర్ మారుతూ ఉంటుంది, అదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి కొంచెం. ఓకే, ఇప్పుడు 1.1కి మార్క్ దగ్గర నుంచి కిందకి చూస్తే 7 వచ్చింది, దాంట్లో హాఫ్ చేస్తే 3.5. అక్కడ నుంచి లైట్గా ఒక షేప్ అనేది ఇచ్చేసేయాలి హ్యాండ్కి. వీల్ మార్కర్తో అనేది మార్క్ చేసేసుకుందాం, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మీకు ఇది ఏ విధంగా అర్థమైందో కొంచెం నాకు చెప్తారా అండి ప్లీజ్. నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టైం ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాను కదా, మీకు చెప్పడానికి కొంచెం నాకు బాగుంటుంది. మీకు అర్థమైందంటే నో ప్రాబ్లం, అర్థం అవ్వకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. మీకు ఎటువంటి డౌట్లు వచ్చినా కామెంట్ చేయొచ్చు. ఓకే, ఇది వచ్చి చంక లోతు తీస్తున్నానండి. హ్యాండ్ కొంచెం ఇలా చూసేసుకొని ఎక్కడైతే మనం ఫిట్టింగ్ లైన్ వేసామో అక్కడ నుంచి ఎస్ అనే షేప్ వచ్చేలాగా మనము లోత్ అనేది తీయాలి. అది ఏ విధంగా తీయాలో మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఎలా తీయాలో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది వచ్చి షేప్ పట్టి అండి. 3.5కి ఒక మార్క్ అనేది వేసేసుకోండి. ఓకే, లెంత్ వచ్చేసి 7.8కి ఒకటి వేసేసుకోండి. 1.5 వచ్చి మార్జిన్ అనమాట. సేమ్ మనది నడుము ఎంత ఉంది అనేది చూసుకోవాలి. కింద నుంచి అక్కడ సైడ్ నుంచి కూడా 3.5కి ఒకటి లైన్ వేసేసుకోండి. ఇక్కడ 3.5 అక్కడ 3.5 వేసేసుకున్నాం. 3.5కి మధ్యలో లైన్ ఎంత వస్తుంది 1.7, అది ఒకటి లైన్ వేసేసుకొని దానికి దీనికి జాయింట్ చేసుకోండి. ఇది వచ్చి షేప్ పట్టి కోసం అండి. మీకు షేప్ పట్టి ఏమైనా అర్థం కాకపోతే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే బ్లౌజ్ పెట్టి అది కూడా ఎలా చూపించాలో అది కూడా చూపిస్తాను మీకు. బ్లౌజ్ని పట్టుకొని ఎలా తీసుకోవాలి షేప్ పట్టి అనేది కూడా చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది మెయిన్ క్లాత్ తీసుకొని మొత్తం మనం కట్ చేసేసుకుందాం. మీకు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి, నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అస్సలు క్లాత్ సరిపోలేదండి, కంజెస్టెడ్గా ఉంది. కస్టమర్స్ మనకి ఎలా ఇస్తారంటే ఫుల్ నెక్ బ్లౌజ్ అన్నప్పుడు మనం లేదన్నా మీటర్ అంబావు క్లాత్ తీసుకోవాలి, కానీ వీళ్ళు మీటర్ పట్టుకొచ్చేసి హెవీ సైజ్ బ్లౌజులు కుట్టమంటారు, లెందీ హ్యాండ్స్ కుట్టమంటారు మనతోటి. కానీ ఎంత కంజెస్టెడ్ ఉంటుందంటే అంత కంజెస్టెడ్ ఉంటుంది. అతుకులు పడుతూ ఉంటే టైం చాలా లేట్ అవుతుందండి. కొంచెం సఫిషియెంట్గా మనకు క్లాత్ ఇస్తే సరిపడా ఈజీగా కుట్టేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు.
కానీ అక్కడికక్కడే తీసుకొచ్చి లెందీ హ్యాండ్స్ పెట్టమంటారు. బ్లౌజ్ లక్కీగా ఏంటంటే ఇవిడిది బ్లౌజ్ లెంత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నాకు ఒక 1 మీటర్ క్లాత్లో నేను సరిపెట్టేశాను. మొత్తానికైతే బ్లౌజ్ అయితే కుట్టేసాము. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మిగిలిన క్లాత్ వచ్చి షేప్ పట్టికి వాడుకోవాలి మనం, అంతే. ఎలా వచ్చిందో చెప్పండి, మీకు అర్థమైందో కలదో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే, కొంచెం డౌట్స్ ఏమైనా ఉంటే కూడా చెప్తే నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.